రోడ్ మాత్రం మరీ అంటే మరీ డేంజర్ ఉంది, గలీజ్ ఉంది. ఓకే అయిపోయినాయి అడ్డం రాగానే అలా అయినా అరే వన్ వేరా మెల్లా మెల్లా నిఖిల్ యూటర్న్ ఉంది చూడు. వాళ్ళందరినీ చూసినాక చలో మనమున్న స్టే ఇదే హోమ్ స్టే. మాకు 6 మెంబర్స్కి 2600 పడింది. చాలా రీజనబులే, బాగుంది. జై శ్రీరామ్. చలో మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు వనజంగి. మనం సింహాచలం వెళ్ళే రూట్లో మనం వెళ్ళిపోతున్నాం. సో మనకి ఈ నుంచి 110 ఏమో చూపించింది. మంచిగా 6 లైన్ ఉంది రోడ్డు మొత్తం, వైజాగ్ మొత్తం. ఇది ఒకటి నాకు మస్తు అనిపించింది. ఫ్రెండ్స్ ఏం చేయాలి, పక్కకు జరగమ్మా. ఫైవ్ అవుతుంది, మనం పోయే వరకంటే 7 అవుతుందో 8 అవుతుందో. అందుకే టోటల్ ఘాట్ రోడ్స్ ఉన్నాయి. అది 3కి స్టార్ట్ అవుదాం అనుకుంటే 5 అయింది. ఫ్యూయల్ స్టాప్ ఒకటి చేసుకున్నామంటే మనకు అయిపోతుంది. లెఫ్ట్ పోతే సింహాచలం. సో మనకి రోడ్డు ఉండాలని మనం దర్శనం చేసుకుంటుండే ఇది కూడా, కానీ ఇప్పుడు కుదరదు. బంకులో పెట్రోల్ వేయించేద్దాం ఫస్ట్ మనం. అదే చూపెడుతుంది మరి ఫుల్ ట్యాంక్ అన్న. అరకు నుంచి మారేడుమిల్లి నుంచి మళ్ళీ భద్రాచలం, అరకు పాడేరు, మళ్ళీ చింతపల్లి ఖమ్మం, ఖమ్మం భద్రాచలం చేసుకొని ఆ రూట్లో మళ్ళీ వరంగల్ నుంచి మేము నిజామాబాద్ వెళ్ళిపోతాం. ఇది మేబీ నేషనల్ హైవే కావచ్చు. చెన్నై శ్రీకాకుళం హైవే అట ఇది. యాక్చువల్గా ఇంతకుముందు కారు నన్ను అడ్డం వచ్చేసిండాడు పాగలిగాడు. నేను అప్పుడు గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, రికార్డ్ కాలేదు. కాదు ట్రైన్ మాత్రం అసలు డేంజర్గా. ఇట్లా నేను వెళ్ళిపోతున్నా, వాడు రప్పని వచ్చేసిండు బంగ్లా నుంచి ఒకటేసారి. ఫాగ్ ల్యాంప్స్ లేకపోతే మనం చాలా బిస్కెట్ అయిపోతున్నారు. మా ప్లాన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ టైం వరకు అంటే మన దగ్గర ఉందామని ప్లాన్ వేసుకున్నాం, కానీ అనుకున్నాయని ఎందుకైతే చెప్పండి. ఇలాగే ఉంటుందా బ్రో ఆర్దాక రోడ్డు? ఓకే ఏటీఎం దగ్గర తీద్దాం. చలో ఒక చాయ్ బ్రేక్ అయిపోయింది. ఈ చెత్త రోడ్డు మాత్రం మరీ అంటే మరీ డేంజర్ ఉంది, గలీజ్ ఉంది. లొంతలు ఎత్తేస్తుంది. అయితే ఒక 50 కిలోమీటర్ నుంచి స్ట్రెచ్ మరీ డేంజర్ ఉంది అసలు. సెకండ్ గేర్ దాటతలే బండి. మామూలుగా మనం ఎన్నుకుండి లైటింగ్ దీంతో మిగతా 2 బండ్లు పోతున్నాయి, దాని వెనుక మనం పోతున్నాం.
ఆ లొంతలు వేయడం వల్ల పంక్చర్ అయింది బండి ఇప్పుడే. ఈ సైడ్లు ముంగడు పోనా మరి ఏమో ఇంకో 6 కిలోమీటర్స్ తర్వాత బాగుంటుంది రోడ్ అని చెప్పి చెప్తున్నారు. చూడాలి ఇక. టైం వచ్చేసి 8:20 అవుతుంది. యాక్చువల్గా మాకు రీచ్ టైం ఈ టైం చూపెట్టింది, ఈ టైంకి రీచ్ అవుతామని. ఈ రోడ్ వల్ల 9:30 10 చూపెడుతుంది. ఇట్లా డైరెక్ట్ మీదకి వచ్చేస్తారు అసలు. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం మా జెడ్ ఉంది అది. చెవులు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి నాకైతే. अरे वन वेरा मिला मिला निखिल ఆగిపోయినాయి అడ్డం రాగానే. అలా అయినా కూడా ఇంకెంత ఉంచిండు 30 పాడేరు 20 కిలోమీటర్లు. మొత్తం యూటర్న్ ఉంది చూడు. ఫ్రీజ్ అయిపోతున్నాయి రా బే చేతులు. తిరుమలూరు పాడేరు ఇంకెంత ఉంది? పాడేరు ఇంకా 7 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ మనం టాప్ హిల్ అనే ప్లేస్కి వచ్చేసినాం అనుకుంటాం మేబీ. ఇటు లొకేషన్ ఏడో పెడుతుంది ఎడితే అని రమ్మందాం ముంగడికి. ఏం లేవా? మనం కూడా మనదే ఇంకా వచ్చేసినాం. ఫైర్ క్యాంప్ వచ్చేసే వరకంటే
11:27 అయింది. ఇట్లున్నారు మామ లాస్ట్కి. రాజుబాయ్ ముడదంగిలో మ్యాగీ మామ. ఫైర్ క్యాంప్ బుగ్గ మనిషి బుగ్గరం. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వనజంగి. టైం వచ్చి 3:45 అవుతుంది. సో మనము సన్ రైజ్ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ వరకు బైక్ వెళ్తాం. తర్వాత 3 కిలోమీటర్స్ మనము ట్రెక్కింగ్ చేయాలి. ఎగ్జాక్ట్ గా సన్ రైజ్ టైం వచ్చేసి 5:45 అవుతుందట. సో మనం ఈజీ టు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు పడుతుంది ట్రెక్కింగ్ చేయడానికి. పైకి వెళ్ళడానికి ఒక టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మెయిన్ ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి రాళ్ళు ఎక్కడెక్కడ సరికంటే మాకే స్లిప్ అయింది. సో మేము వీకెండ్ లో వెళ్ళొద్దు అనుకున్నాం కానీ మేము వెళ్ళింది వీకెండే. సో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినాక అనిపిస్తుంది. ఏదరా ఇగో చెద్దరా ఇది ఎక్కడ